ఒంటరిగా గెలవలేం, ఓట్ల కోసం పొత్తు కావాలి, కానీ అడిగిన సీట్లు ఇవ్వరు. పబ్లిసిటీ కోసం దోస్తీ చేస్తారు, కానీ పొత్తు ధర్మం పాటించరు. ఏపీలో చంద్రబాబు తీరిది. విశాఖ ఎంపీ సీటుపై టీడీపీ తెరచాటు రాజకీయం కమలనాథుల్ని కలవరపెడుతోంది. వైజాగ్ సీటు రెండు పార్టీల మధ్య మడత పేచి పెడుతోందా? విశాఖ ఎంపీ స్థానంపై పురంధేశ్వరి వైఖరేంటి? బీజేపీ అధిష్టానం ఆమెను ఢిల్లీకి ఆగమేఘాల మీద ఎందుకు పిలిచింది? విశాఖ పార్లమెంట్ సీటు ఎన్డీఏ కూటమిలో కుంపటి రాజేస్తోంది. అటు టీడీపీ ఇటు బీజేపీ వైజాగ్ పైనే ఫోకస్ పెట్టాయి. ఎంపీ సీటు కోసం ఇరు పార్టీల నేతలు పట్టు వేయటం లేదు. పసుపు పార్టీ నుంచి భరత్, కాషాయ దళం నుంచి జీవీఎల్ నరసింహారావు పోటీ పడుతున్నారు. భరత్ పురంధేశ్వరి మేనకోడలి భర్త, బాలకృష్ణ అల్లుడు, లోకేష్ తోడల్లుడు కావడంతో కుటుంబ సభ్యులంతా పార్టీలకు అతీతంగా ఏకమై భరత్కే విశాఖ సీటు ఇప్పించేలా పావులు కదుపుతున్నారు. జీవీఎల్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఎలాగైనా సీటును దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ నేతలతో బీజేపీ పెద్దలపై ఒత్తిడి పెంచుతున్నారు. ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ ఆయన గట్టిగానే ఉన్నారు. విశాఖ వేదికగా బ్రాహ్మణ సంఘాలతో పాటు వివిధ సామాజిక వర్గాల నేతలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖలు రాయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ పార్లమెంట్ సీటును బీజేపీకి ఇవ్వకూడదని పట్టుదలగా ఉన్నారు చంద్రబాబు, బాలకృష్ణ. పోటీ చేసేది తమ కుటుంబ సభ్యుడే కాబట్టి ఆ సీటు వదిలేయాలని ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ కంటే ఫ్యామిలీకే ప్రయారిటీ ఇస్తూ ఉండడంతో పురంధేశ్వరి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఆమె వ్యవహార తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అందుకే హైకమాండ్ ఆమెను ఆఘ మేఘాల మీద హస్తిన రావాలని వర్తమానం పంపింది. పార్టీ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ అనే కమలనాథులకు ఫ్యామిలీ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అనే అధ్యక్షురాలు ఉండడం తమ దురదృష్టకరమని అంటున్నారు పాత బీజేపీ నేతలు, కార్యకర్తలు. పురంధేశ్వరిని అడ్డం పెట్టుకుని విశాఖ ఎంపీ స్థానం సాధించాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? మోదీ షా ద్వయం అడ్డుకుంటారా? వేచి చూడాలి.